హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంట్లో పన్నీర్ కర్రీ చేస్తున్నాం. యాక్చువల్లీ అక్క ప్రిపేర్ చేస్తుంది. ముందుగా దానికి కావాల్సిన ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ 2 ఆనియన్స్, 2 టొమాటోస్, 2 క్యాప్సికమ్, అలాగే కొంచెం కొత్తిమీర, ఒక వెల్లుల్లి. ఫస్ట్ ఐటమ్స్ మసాలా కోసం మిక్సీ పట్టించుకోవాలి. ఫస్ట్ ఆనియన్, టొమాటో, అలాగే వెల్లుల్లి, కొంచెం కొత్తిమీర. యాక్చువల్ కొత్తిమీర అవసరం లేదు, కానీ వేస్తే కొంచెం ఫ్లేవర్ బాగా వస్తుంది. అందుకని దాన్ని కూడా కొంచెం మిక్సీలో వేసి కొంచెం కోర్స్ బ్లెండ్ లాగా చేసుకుంటే బెటర్. మరీ నైస్గా కాకుండా చూడండి, ఇలా కోర్స్ బ్లెండ్ లాగా ఉంటే కొంచెం బాగుంటుంది టేస్ట్. సో తర్వాత నేను నాన్ స్టిక్ పాన్ వాడుతున్నాను పన్నీర్ కోసం, స్టిక్ అవ్వకుండా ఉంటుందని. సో కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంచెం పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. మోస్ట్లీ ఇది అందరికీ తెలుసు, కానీ చెప్తున్నా, లైట్ గోల్డెన్ బ్రౌన్ వస్తే బాగుంటుంది. సో అది ఒక్కసారికి సరిపోదు కాబట్టి నేను 2 టైమ్స్ తీసుకుంటున్నా. సో ఫస్ట్ దాన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకున్నాక సైడ్ పెట్టుకోవాలి. సో చూడండి, లైట్గా వస్తుంది గోల్డెన్ బ్రౌన్. ఇంకొంచెం ఓకే, ఇప్పుడు సరిపోతుంది. సో ఇంత చేసుకుంటే చాలు. దీన్ని సైడ్ పెట్టుకొని అలాగే ఇంకొక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకోవాలి. సో ఆయిల్ కొంచెం వేడి అవ్వక్కర్లేదు. సో నేను కొంచెం బటర్ యాడ్ చేద్దాం అనుకుంటున్నా. సో కొద్దిగా బటర్ వేసుకొని, ఫ్రోజన్ బటానీ తీసుకున్న యాక్చువల్గా, అది క్లీన్ చేసి పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు బటర్ కూడా కరిగిపోయింది. సో ఆనియన్ కొంచెం బాగా ఫ్రై చేయాలి. సో ఆవాలు అవంతా ఏం వేయట్లేదండి పన్నీర్కి. సో ఓన్లీ ఆనియన్. సో ఆనియన్ బాగా ఫ్రై చేయాలి. సో అది ఆనియన్ బాగా ఫ్రై అయ్యాక కోర్స్ బ్లెండ్ లాగా చేసుకున్నాం కదా, అది మొత్తం వేసేసుకొని కొంచెం బాగా పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి. సో ఇది ఒక 5 మినిట్స్ పడుతుంది. సో నీట్గా అది బాగా కొంచెం లైట్గా ఆయిల్ తేలేలాగా ఉంటే బాగుంటుంది. కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. సో ఇది కొంచెం బాగా ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ కూడా యాడ్ చేసుకోవాలి. స్టార్టింగ్లోనే క్యాప్సికమ్ వేసుకుంటే కొంచెం మెత్తగా అయిపోతుంది. అందుకని కొంచెం మసాలా వేగిన తర్వాత క్యాప్సికమ్ వేస్తున్నాం. సో కొంచెం క్రిస్పీగా ఉంటుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. సో క్యాప్సికమ్ వేగాక ఇది మసాలా అండి, యాక్చువల్ కిచెన్ కింగ్ మసాలా 2 స్పూన్స్. ఇది టేస్ట్ బాగుంటుంది, కొంచెం కూర చిక్కగా కూడా వస్తుంది, దానికోసం యాడ్ చేస్తాం. అలాగే కొంచెం ధనియా పౌడర్ 1.5 స్పూను. మరి ఎక్కువ నార్మల్ కూరలకి వేసినట్టు ఎక్కువ అవసరం లేదు, 1.5 స్పూన్ చాలు. చిల్లీ పౌడర్ 1 స్పూను. అలాగే కొంచెం పసుపు కూడా, అలాగే కొద్దిగా పసుపు యాడ్ చేసుకోవాలి. చేసుకున్నాక అది కొంచెం బాగా ఫ్రై యాక్చువల్గా ఆయిల్ ఎక్కువ వేస్తారు, బట్ నేను తక్కువ వేసాను, అందుకే అక్కడ పౌడర్గానే ఉంది. కొంచెం నేను తక్కువ ఆయిల్ వాడతానండి. సో అది అయ్యాక వాటర్ వేసుకోవాలి. ఇది ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి, మరి చిక్కగా ఉంది కాబట్టి. సో మనకి ఎంత కన్సిస్టెన్సీ కావాలో అది చూసుకొని ఇప్పుడే వాటర్ యాడ్ చేసుకోవాలి. అది చూసుకొని కొద్దిగా సాల్ట్, ఇంకా రిమైనింగ్ అండి ఫ్రోజన్ బఠానీ క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నాం కాబట్టి, అవి ఫ్రోజన్ బఠానీ కాబట్టి డైరెక్ట్గా వేసేయచ్చు, అవేం బాయిల్ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఫ్రోజన్ బఠానీ కాబట్టి ఫ్రోజన్ బఠానీ, పన్నీర్ 2 ఒకేసారి వేసేయచ్చు. నార్మల్ బఠానీ అయితే ఫస్ట్ బఠానీలు ఉడికిన తర్వాత పన్నీర్ యాడ్ చేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ కాబట్టి 2 ఒకేసారి వేసేస్తున్నాం. సో ఇది కొంచెం చిక్కగానే అనిపిస్తుంది. సో నీకు కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాం. సో బాయిల్ అయ్యాక సరిపోతుంది.
సో అలాగే ఇది ఒక 10 మినిట్స్ బాయిల్ అయితే సరిపోతుంది. సో ఇలా మోస్ట్లీ అయిపోయిందండి, కుకింగ్ అయిపోయింది. సో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని చపాతీతో బాగుంటుంది. నేను చపాతీ కూడా చేశాను. సో చపాతీ విత్ పన్నీర్ రెడీ. థ్యాంక్ యూ.